ఇండియాలో చాలా మందికి ఉదయాన్నే టీ తాగనిదే పొద్దు గడవదు. ఉదయం సాయంత్రం పూట టీ తాగడం అనేది భారతీయుల ఇళ్లలో సర్వసాధారణం. అయితే టీని కొందరు నిశ్శబ్దంగా తాగుతూ ఆస్వాదిస్తే, మరికొందరు మాత్రం ఒక విచిత్రమైన సౌండ్ చేస్తూ తాగుతుంటారు. సర్ సర్ అంటూ గట్టిగా శబ్దం చేస్తూ టీని సేవిస్తూ దాన్ని ఆస్వాదిస్తుంటారు కొందరు. అయితే ఇలా శబ్దం చేస్తూ తాగటం వల్ల నష్టమేమన్నా కలుగుతుందా? టీని సౌండ్ లేకుండా తాగితే మంచిదా, లేక సౌండ్తో తాగితే మంచిదా? ఇప్పుడు చూద్దాం. టీ తాగేటప్పుడు సౌండ్ చేస్తే నోటిలోకి గాలి చేరుతుంది. దీనివల్ల గ్యాస్, ఉబ్బసం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. వేడివేడిగా ఉంటే టీని గట్టిగా సిప్ చేస్తే నాలుకతో పాటు గొంతు కూడా కాలే ప్రమాదం ఉంది. ఎక్కువ సౌండ్ చేస్తూ టీని తాగటం వల్ల దంతాల మీద తీవ్ర ఒత్తిడి పడి ఎనామిల్ దెబ్బతినే అవకాశం ఉంది. టీని సౌండ్ చేయకుండా తాగితే ఆరోగ్యానికి మేలు చేస్తుంది. టీని మెల్లిగా తాగటం వల్ల టీలోని రుచిని ఆస్వాదించడంతో పాటు కడుపులో గాలి చేరకుండా చూసుకోవచ్చు. 10 మందిలో ఉన్నప్పుడు టీని శబ్దం చేసుకుంటూ తాగితే అది ఇతరులకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. జపాన్, చైనా వంటి దేశాల్లో సౌండ్ చేస్తూ టీ తాగడం అనేది సాంప్రదాయం. కానీ ఇండియాలో మాత్రం ఇలా తాగడం సాంప్రదాయం కాదు. టీని సౌండ్ చేస్తూ తాగితే చల్లారే అవకాశం ఉంటుందని కొందరు చెబుతుంటారు. కానీ ఇది సరైన పద్ధతి కాదు. టీ నెమ్మదిగా సౌండ్ చేయకుండా తాగడమే సరైన పద్ధతి. దీంతో టీని శబ్దం చేయకుండా తాగితే ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా టీ రుచిని కూడా ఆస్వాదించే వీలు ఉంటుంది. అసలు టీ తాగడం మంచిదా కాదా అనే విషయానికి వస్తే, టీలో ఉండే కెఫిన్ గుండెల్లో మంట, ఎసిడిటీకి కారణం అవుతుంది. ఇందులో ఉండే అసిడిక్ గుణాలు పొట్టలో యాసిడ్ ఉత్పత్తిని పెంచే సామర్థ్యం ఉంది. అందుకే ఎక్కువ మోతాదులో ఖాళీ కడుపుతో టీ తాగడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. టీ ఎక్కువగా తాగటం వల్ల మలబద్ధకం వచ్చే అవకాశం ఉంది. టీలలో ఉండే కెఫిన్ కి తలనొప్పిని తగ్గించే శక్తి ఉంది. కాబట్టి తలనొప్పిగా ఉంటే చాలా మంది టీ తాగుతూ ఉంటారు. దీన్ని ఎక్కువ మొత్తంలో తీసుకుంటే మాత్రం తలనొప్పికి కారణం అవుతుందని నిపుణులు అంటున్నారు. ఎక్కువ టీ తాగేవారి కంటే రోజువారీ అవసరానికి మించి టీ తాగేవారిలో రొమ్ము క్యాన్సర్, కొలరెక్టల్ క్యాన్సర్, కాలేయ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్, కడుపు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. అలాగే టీని ఎక్కువగా తాగటం వల్ల దానిలో ఉండే కెఫిన్, ఇదే మెలటోనిన్ అనే హార్మోన్ చర్యను అడ్డుకొని నిద్రకు భంగం కలిగిస్తుంది. టీ మితంగా తాగితే ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కానీ మీరు లిమిట్ లేకుండా తాగితేనే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలను చూపుతుంది. అధ్యయనాల ప్రకారం రోజుకు 2 కప్పుల టీ అకాల మరణం, గుండె జబ్బులు, స్ట్రోక్, టైప్ 2 డయాబెటీస్ ప్రమాదాన్ని తగ్గిస్తుందట.